రాష్ట్రంలో ప్రస్తుతం విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి ఒక నివేదికను తయారు చేస్తామని తెలిపారు. విద్యాశాఖకు రాబోయే బడ్జెట్లో 15% నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు వివరించారు. ఆయన దానికి సీఎం సానుకూలంగా స్పందించారని, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తామని తెలిపారన్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీలను నాశనం చేసిందని కోదండరాం మండిపడ్డారు. తనతో పాటు ఉన్న ప్రొఫెసర్ల టీంని పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్కతో కూడిన సబ్ కమిటీతో కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారని అన్నారు. ఇప్పుడు ఇవాళ మేము అంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఆకునూరి మురళి గారు, శాంతా సిన్హా గారు, మెగాసే అవార్డు గ్రహీత, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రొఫెసర్ రామా మెల్కోటె గారు, ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు, నేను, మా పిఎల్ విశ్వేశ్వరరావు గారు, పద్మజా షా గారు, జానయ్య గారు, తర్వాత లక్ష్మీనారాయణ గారు ఎడ్యుకేషన్స్ తోని అది ఫామ్ చేయగలిగితే సో మనకి చక్కని మంచి ఒక ఎడ్యుకేషన్ పాలసీ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్లో కూడా గవర్నమెంట్కి తోడవుతుందనే ఉద్దేశంతో మేము చెప్పాము. సో చివరిగా మేము ముఖ్యమంత్రి గారు కంపల్సరీ 15 రోజులకు ఒకసారి సో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలని కలెక్టర్స్తో రివ్యూ చేయాలని చెప్పాము. ఎందుకంటే జనరల్గా కలెక్టర్స్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే చేయడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటారు వాళ్ళు. సో ఆ ఎజెండా అనేది ముఖ్యమంత్రి గారి ఎజెండాలో ఉంటేనే కలెక్టర్స్ ఎజెండా ఉంటుంది కాబట్టి సో అది రిక్వెస్ట్ చేశాము. సో ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా దానికి సంబంధించి మనకి చెప్పడం జరిగింది. అట్లాగే డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు సో ఎలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకుంటున్నారంటే మాకు చెప్పడం జరిగింది. అలాగే ఒక ఎడ్యుకేషన్ సబ్ కమిటీని కూడా మనకి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్రావు గారు, శ్రీధర్ బాబు గారు, అట్లాగే సీతక్క గారితో ఎడ్యుకేషన్ కమిటీ వేసాము. మేము ఆ ఎడ్యుకేషన్ కమిటీని క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి మేము మీతో కూర్చోమని చెప్తాము మేము. సో వాళ్ళతో కూర్చొని ఇంకా డీటెయిల్గా మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు. అలాగే ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్గా ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేయమని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అది తయారు చేసి మేము అతి తొందరలో ప్రభుత్వానికి ఇస్తాం.